వాస్తవానికి పగలి రాత్రి కొన్ని విషయాలు నేను మాట్లాడాలి కానీ మా గొంతు మోగపోయే పరిస్థితి వచ్చింది. తెలుగు క్రైస్తవ ప్రపంచం మోగబోయిన రోజు. ప్రముఖ దైవజనులు క్రైస్తవ పక్షాన గలమెత్తి మొతోన్మాదుల శక్తుల వారి గుండెల్లో చిరుకత్తిలా పనిచేసి వాడబడుతున్న విరామము లేని సేవకుడు డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు. అత్యంత ప్రియులు. చాలా మార్లు మేము శ్యామయ్య గారు ప్రయాణాలు చేశాం. అన్న మాకెన్నో సూచనలు సలహాలు ఇచ్చారు. అదే రీతిగా చాలా సన్నిహితంగా కలిసి మేము ప్రయాణం చేశాం. మేము మరవలేకపోతున్నాం. నిజంగా మీరందరూ ప్రార్థించారు వారి కుటుంబం కోసం. వదినమ్మ ఈరోజు ఒక మాట చెప్పారు. డాక్టర్ ప్రవీణ్ గారి సతీమణి గారు ఒక మాట ఏంటంటే, అన్న వచ్చి ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయారు, మిగిలిన బాధ్యత నా మీద పెట్టారని. మోమున ఎంతో దుఃఖం ఉన్నా సరే దాన్ని దిగమింగుకొని భూస్థాపిత కార్యక్రమాల వరకు ప్రజలందరూ వస్తుంటే వారితో మాట్లాడుతున్నారు. ఈ విషయాలు చూసినప్పుడు గుండె చెలించిపోయింది. డాక్టర్ ప్రవీణ్ గారు వారు సందేశాల ద్వారా ఎన్నో విషయాలు, ప్రజలకు తెలియని ఎన్నో విషయాలు వారు తెలియచేస్తూ ఎంతో ప్రజల చైతన్యాన్ని తీసుకొచ్చిన గొప్ప వక్త. అన్న దగ్గరికి మేము తరచుగా వెళ్ళి కలిసినప్పుడు వారు ఒక పెద్ద లైబ్రరీ సొంతంగా వారు చదువుకోవటానికే అది ఏర్పాటు చేసుకున్నారు. అది చూసినప్పుడు ఇంత పుస్తకాల పురుగేంటి ఆయన అనిపించింది. కేవలం క్రైస్తవ ప్రపంచానికి కాదు, క్రైస్తవ వ్యతిరేకులకు కూడా కావలసిన అద్భుతమైన విలువైన మాటలు ధీటుగా సూటిగా అందించిన గొప్ప సేవకుడిని కోల్పోవటం చాలా బాధాకరం. సభపక్షంగా మనమందరం వారి కుటుంబం కొరకు, వారి ఆదరణ కొరకు ప్రార్థించాలి. రాత్రి అనుకున్న రీతిగా శ్యామయ్య గారు చెప్పారు ప్రయాణంలో. మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఈ రోజున అనేక మంది సేవకులు రాష్ట్రం అంతా గలమెత్తి మరి ఒక్కటే ఏక స్వరముతో మాట్లాడుతున్నారు. ఏం జరిగిందో మాకు తెలియాలి. మరి ప్రభు సమాధానాన్ని ఇచ్చి మరి సేవకుల పక్షంగా, సంఘాల పక్షంగా, మరి దేవుని పిల్లల పక్షంగా దేవుడు కృప చూపించి నడిపించినట్లుగా నిరంతరం మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని దేవుని సేవకుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.